వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్కీ డిబేర్. గైస్ మనకు ఐక్యూ వచ్చేసి ఒక కొత్త మొబైల్ అనేది లాంచ్ అయిపోతుంది. ఈ మొబైల్ వచ్చేసి ఐక్యూ నియో 9 ప్రో గైస్. ఇది వచ్చేసి మనకు ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు. మీరు 35,000 రూపీస్లో ఒక మంచి గేమింగ్ మొబైల్ కోసం చూసినట్లయితే ఈ మొబైల్ మీకోసమే గైస్. ఎందుకంటే ఇది వచ్చేసి మనకు మంచి గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ వచ్చేసి మనకు అతి త్వరలోనే ఈ మొబైల్ అనేది మన ఇండియాలో లాంచ్ అయిపోతుంది. ఈరోజు ఈ వీడియోలో ఈ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ ప్లస్ మనకి ఇది ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది ఈ వీడియోలో చెప్తాం. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాదా వినండి. అంతేకాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఐక్యూ నియో 9 ప్రో సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్గా దీంట్లో డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుంది కదా. ఇది బ్యాక్ సైడ్ మొత్తం లెదర్ ఫినిషింగ్తో వస్తుంది. దీంట్లో మనకి స్పెషాలిటీ ఏమంటే ఇది మనకు బ్యాక్ సైడ్ మొత్తం 2 కలర్స్ వస్తాయి కదా. ఒకటి గ్రే అండ్ రెడ్, 2 కలర్స్ అనేవి మిక్స్ అయి ఉంటాయి. అంటే మనకు సగం కలర్ గ్రే ఉంటుంది, సగం రెడ్ ఉంటుంది. చూడడానికి మనకి చాలా బాగుంటుంది కదా మనకు లుకింగ్ పరంగా. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి డిజైన్ అనేది యూజ్ చేసినాను. బ్యాక్ సైడ్ మనకి 2 కలర్ లెదర్ ఫినిషింగ్ చాలా బాగుంది కదా దీంట్లో డిజైన్. ఇప్పుడు దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 120 హెచ్ఎస్ 1.5K OLED డిస్ప్లే అనేది యూజ్ చేసినారు. ఇది వచ్చేసి మనకు ఒక మంచి ఫ్లాగ్షిప్ డిస్ప్లే కదా. దీంట్లో మనకు బ్రైట్నెస్ వచ్చేసి 1400 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ అనేది వస్తుంది. అంటే మీరు ఒక ఎండలోకి వెళ్ళినా కూడా డిస్ప్లే అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఓవరాల్గా వచ్చేసి ఒక మంచి ఫ్లాగ్షిప్ డిస్ప్లే అనేది యూజ్ చేసినారు కదా. మీరు గేమింగ్ ఆడేటప్పుడు మూవీ చూసేటప్పుడు ఈ డిస్ప్లే అనేది మనకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు కెమెరా కూడా ఈసారి చాలా మంచి సెన్సార్లు అనేది యూజ్ చేసినారు. దీంట్లో మనకు బ్యాక్ సైడ్ మొత్తం 2 కెమెరాలు ఉంటాయి. ఈ 2 కెమెరాలు కూడా చాలా మంచి కెమెరాలు ఇవి. దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX 920 సెన్సార్ అనేది యూజ్ చేసినారు. సోనీ కెమెరాస్ అంటేనే బాగా పర్ఫార్మెన్స్ చేశాయి కదా. ఇది వచ్చేసి మనకు సోనీ IMX 920 సెన్సార్. ఇది మనకు సోనీ నుంచి ఒక కొత్త కెమెరా అని చెప్పొచ్చు. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ యూజ్ చేసినారు గైస్. ఇది వచ్చేసి మనకు పవర్ఫుల్ అండ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ వచ్చేసి మెయిన్ గేమింగ్ ఆడే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది కదా. ఎందుకంటే మనకి ఇది పబ్జీలో 90 FPS కానీ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ హై గ్రాఫిక్స్లో కూడా మీరు గేమింగ్ అని ఆడుకోవచ్చు. ఈ మొబైల్ మనకి మెయిన్ స్పెషల్గా వచ్చేసి గేమింగ్ కోసమే లాంచ్ చేస్తున్నారు. మనకి ఐక్యూలో అన్ని మొబైల్స్ మనకు మెయిన్గా పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఈ మొబైల్ కూడా మనకు సేమ్ కదా, మనకు గేమింగ్ కోసమే ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు ఈ ఐక్యూ నియో 9 ప్రో. పాటు దీంట్లో మనకు 2 చిప్ కూడా ఉంటుంది. అది వచ్చేసి ఐక్యూ Q1 చిప్ కానీ. ఈ చిప్ ఉండడం వల్ల మీరు గేమింగ్ ఆడేటప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ కాకుండా స్మూత్ గేమింగ్ అనేది ఇస్తుంది ఈ 2 చిప్ ఉండడం వల్ల. ఇది వచ్చేసి మనకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. దాంతోపాటు దీంట్లో గేమింగ్ సంబంధించిన ఫిల్టర్స్ ఎఫెక్ట్స్ మనకి దీంట్లో చాలా ఉంటాయి కదా మనకు గేమింగ్కి. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ గైస్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి దీంట్లో మనకు 5160 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది గైస్. దీంట్లో మనకు బ్యాటరీ అనేది ఇంప్రూవ్ చేసినారు. మనకు 160 mAh అనేది కొద్దిగా పెంచినారు. దాంతోపాటు 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. మనకి జస్ట్ అర్ధ గంటలోనే ఫుల్ ఛార్జ్ అనేది అవుతుంది. మనకు ఓవరాల్ వచ్చేసి అన్ని ఫీచర్స్ మనకు ఫాస్ట్గానే ఉన్నాయి గైస్. ఇది వచ్చేసి మనకు పవర్ఫుల్ మొబైల్ అని చెప్పవచ్చు. దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. దీంట్లో మనకు 2 స్పీకర్స్ ఉంటాయి. మీరు గేమింగ్ ఆడేటప్పుడు మూవీ చూసేటప్పుడు సౌండ్ అనేది చాలా బాగా లౌడ్గా వస్తుంది, క్లియర్గా కూడా ఉంటుంది సౌండ్. దాంతోపాటు దీంట్లో వచ్చేసి ఎక్స్ యాక్సిస్ లీనియర్ మోటార్స్ కూడా ఉంటాయి. అంటే మీరు గేమింగ్ ఆడేటప్పుడు వైబ్రేషన్స్ ఉంటాయి కదా, అవి కూడా మనకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటాయి. దాంతోపాటు దీంట్లో NFC కానీ IR బ్లాస్టర్ మనకి ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి కదా. ఓవరాల్ వచ్చేసి ఒక బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఐక్యూ మొబైల్స్ మెయిన్ స్పెషాలిటీ ఏమంటే అన్ని ఫీచర్స్ చాలా బాగుంటాయి గైస్. అది కూడా మనకు తక్కువ రేట్కే లాంచ్ చేస్తారు. మనకి ఐక్యూ నియో 9 ప్రో వచ్చేసి అన్ని ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గైస్. బెస్ట్ ఫీచర్స్ అనేది యూజ్ చేసినారు. దాంతోపాటు డిజైన్ కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి. మొబైల్ మనకి ఎప్పుడు లాంచ్ అవుతుందంటే ఫిబ్రవరిలో అనేది ఈ మొబైల్ మనకి ఇండియాలో వస్తుంది గైస్. ఈ అఫీషియల్గానే ఐక్యూ వచ్చేసి మనకు పోస్ట్ చేసింది కమింగ్. ఇది వచ్చేసి ఐక్యూ అనేది అఫీషియల్గానే మనకు అనౌన్స్మెంట్ చేసింది గైస్. ఫిబ్రవరి 2024లో వస్తుంది. మనకి ఈ మొబైల్ వచ్చేసి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ ఈ మొబైల్ అనేది లాంచ్ అవబోతుంది. ఈ మొబైల్ వచ్చేసి మనకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్లో కానీ లాంచ్ అవుతుంది కదా. ఇదైతే కన్ఫర్మ్. మనకి ఈ ఫీచర్స్ కూడా సేమ్ ఇదే ఫీచర్స్తోనే వస్తుంది కదా మనకు. దీంట్లో కూడా మనకి ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. ఇప్పుడు నేను ఏ ఫీచర్స్ చెప్పానో అదే ఫీచర్స్తో ఈ మొబైల్ అనేది రాబోతుంది. దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ వచ్చేసి మనకు 35,000 రూపీస్ లోపలనే వస్తుంది. ఎందుకంటే మనకు ఐక్యూ అనేది ఫీచర్స్ ఎక్కువ ఇస్తుంది కానీ ప్రైస్ మాత్రం చాలా తక్కువ రేట్కి ఇస్తుంది. మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.